అయ్యా దెబ్బలు తాకినాయి ఇక్కడ దెబ్బలు తాకినాయి పానం పోలేదా పానం పోతే మంచిదా దెబ్బ తాకితే మంచిదా అప్పుడే వదలమని అయ్యా మా బాణానికి పూలం అనుకున్నాం కానీ మా పిల్లలు ఎక్కువ బ్రాహ్మణ వాళ్ళం కదా పిలుపున్నా సరే కానీ ఒక్కసారి సరి పోవాలి నాదే ఊరు అంటావు మీరే ఊరయ్యా నాదే ఊరు అంటావు ఆ బిడ్డ కొత్త కొత్త చెరువు కాదు పత్తేసి కొత్త పల్లె కాదు తిరుపతి శ్రీరంగం కోణాన్ని మానాన్ని ఖర్చుపెట్టిందుకు కలిగిన జీవా శివదంగా ఊళ్ళో పొత్తుంటే ఆ ఊరే నాకు బిడ్డ ఇలా అనంతరం వచ్చినావు ఎన్ని అన్నావు ఏం చేయాలి బిడ్డ మరి వండాలప్పుడు వండాలి అంటే తిరుపతి శ్రీరంగం కోణాన్ని మానాన్ని ఖర్చుపెట్టిందుకు దాన్ని నాకు ఊరు మల్లనే పిల్ల పిల్లదానికి ఏమైనా ఎరగదా మరి అయ్యా మరి మల్లనే పిల్ల దొరికితే కింద పడ్డాం మేము మా ఊరి అయిపోయింది ఏంది నీ మాయనేనా మరి ఇంకెవరైనా మాయనా ఊరి నాకేం బాధయ్యా ఏం మాట్లాడుతుంది మీరు బ్రాహ్మణులా పడరాదురా బ్రాహ్మణులు పడరాదు 14 మంది ఉన్నారు ఎందుకు నమ్ముతున్నావయ్యా ఎందుకంటే చూడరాక కులపోలని అడిగిండు ఇక పెద్ద హౌస్ పెట్టుకొని పెద్ద బోర్ పెట్టుకొని నీళ్లు లేవు నీళ్ళు లేవని అంటే నీరు కూడా కట్టే ఉంది మా సముద్రం తలాపు పెట్టుకొని తప్పి అన్నట్టు ఇంకా పుస్తకంత పోరింది ఇంకా ఉరిగంట సరిపోతానే తెలుసా ఏంటి నేను వస్తుంటే ఉత్తరాది వైపులకు ఉన్నది ఉత్తరాది వైపులకు ఉందట అది దేవగిరి మాలాట దేవగిరి మాలకి గోడె కటారెడ్డి భార్య గోడెమని మాసమ్మ ఆ మాసమ్మ కన్న బిడ్డ పద్మాలలో గిరిమాలలో అనుకుంటాను పోతుంటే నేను ఇంపుకుంటూ వచ్చిన బిడ్డ అదే విధంగా పిల్లలు ఉన్నదా దాశోళ్ళు అనుకుంటుంటే నేను విన్నా ఈయన ఉంది కోరి కీడ ఇగో 3 అడుగులు గీడ పెట్టుకొని ఊరంతా వచ్చి చచ్చిపోతారు ఏం మాట్లాడుతున్నారో బ్రాహ్మణులు 10 మందికి పంచాంగం చెప్తారు బ్రాహ్మణులారా ఒకవేళ మరి మనసు మానవుడు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అక్కడ చూడు అడిగారు మడుతున్నారు బ్రాహ్మణులు చెప్పిండు బ్రాహ్మణ దేశం మీద ఉన్న దేవుడే ఆ బ్రాహ్మణులు అక్కడ చూడు అటువంటి అరుణమంత మంట పట్టుకుని అక్కడ చూపించాడు ఆజ్ఞలో పోయి వచ్చిందని పాడైపోయి పక్క పంట వచ్చిన నేను జర్రాసతో పోతే అయ్యపోరా దేవి పక్కన పోతామని అయ్యో